రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డు, ఇందాపూర్ డైరీ అంశాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఇక మండలి సభలో కూడా ఇదే సీన్ అయితే కనిపించింది. విపక్ష నేతలు దేవుడిని రాజకీయంగా వాడుకుంటూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మంత్రి పయ్యావులని ఆరోపించారు. ఇక వైసీపీ సభ్యులకు దేవుడంటే భయం లేదు, నమ్మకం లేదన్నారు. వైసీపీ సభ్యులంతా వారి నాయకుడు చెప్పినట్లు నడుచుకుంటున్నారని కూడా మండిపడ్డారు. హిందూ గౌరవం, జాతి నమ్మకం తగ్గించడం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు పయ్యావుల కేసు. This cannot be permitted, sir. They should be, sir, chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, chairman, sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అబ్జెక్షనబుల్ మెటీరియల్. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందువులను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రయత్నిస్తుందని అయితే కేశవ్ అయితే అంటున్నారు. ఇక వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా సభకు తేవడంపై మంత్రులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో భాగంగా ఏపీ శాసన మండలిని కుదిపేస్తున్న నెయ్యి అంశంగా కూడా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు నెయ్యి అంశం అయితే కుదిపేస్తుందని కూడా మనం తీసుకోవచ్చు. వైసీపీ వాయిదా తీర్మానం అయితే చైర్మన్ అయితే తిరస్కరించినట్టు కూడా సమాచారం. ప్లకార్డులైతే సభలోకి తేవడంపై అధికార పక్షం అయితే తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా విపక్ష సభ్యులైనటువంటి తీరుపై కూడా పయ్యావుల కేశవ్ అయితే మండిపడ్డట్టు కూడా తెలుస్తుంది. సభలోనే మైక్ నైతే పడేసినట్టు కూడా తెలుస్తుంది. దేవుడి ఫోటోలను సభలోకి తెచ్చి ఇలా రచ్చ చేయడం సరికాదంటూ కూడా అంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు సభకు తేవడంపై మంత్రులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి శివరాజ్ ఫోన్ ద్వారా అందజేస్తారు. శివరాజ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వర్ష, ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం పెరిగిపోతూనే ఉంది రోజు రోజుకి. ఏపీ శాసన మండలి సమావేశాలు మొదలైన రోజు నుంచి నేటి వరకు కూడా నెయ్యి అంశంపై ప్రధానంగా దృష్టి నేతలు అయితే నెయ్యి అంశంలో చూసుకుంటే ప్రధానంగా రోజు నెయ్యి అంశంపై టీడీపీ కూడా నేతి కల్తీలో, అదేవిధంగా హెరిటేజ్ విషయంలో కూడా హెరిటేజ్ కూడా ఇష్యూలో ఉంది. అయితే ఈ హెరిటేజ్ కూడా నెయ్యిని సప్లై చేసిందనే వివాదాలను రోజు రోజుకి మండలిలో పెరగటం. ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా మండలిలో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్లే కార్డులు పట్టుకొని మండలిలోకి రావడాన్ని టీడీపీ నాయకులు, మంత్రులు ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దేవుడి ఫోటోల్ని సభలోకి తెచ్చి ఇలా రచ్చ చేయటం ఏంటి, సరికాదనేసి మంత్రి కేశవ్ స్పష్టంగా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. బుద్ధుందా లేదా అసలుకి? దేవుణ్ణి రాజకీయాల్లోకి రావడం ఏంది? హిందువుల మనోభావాల్ని పూర్తి స్థాయిలో వైసీపీ దెబ్బతీస్తుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే క్షమించేది లేదంటూ గట్టిగా మాట్లాడటంతో పాటుగా ఆవేశంలో
తన చేతిలో ఉన్న మైకును కూడా విసిరి వేసిన సందర్భంగా కనబడుతుంది స్పష్టంగా. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు కూడా దాదాపు దేవుడి విషయంలో జరిగి ఉండకపోవచ్చు మండలిలో, అదేవిధంగా శాసనసభల్లో. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజు నుంచి కూడా నేటి వరకు కూడా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం రోజు రోజుకి ముదురుతూనే ఉంది. మండలిలో కూడా, ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే వైసీపీకి పట్టు లేకపోతుంటో మండలిలో ఖచ్చితంగా పట్టుండతుంటో వైసీపీ మీద ఏదైతే నేతి కల్తీ అనే అంశాన్ని వైసీపీ ముద్ర వేశారో ఆ ముద్రని తుడిచివేసుకునే పనిలో భాగంగా ఖచ్చితంగా ఈ నేతి కల్తీ విషయంలో తమకి అసలుకి ఎక్కడా కూడా లేదు, సిట్టు నివేదికలో కూడా తమ పేరు లేదు. అయితే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి నేతిని సప్లై చేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అదే కంపెనీలకు సంబంధించి హెరిటేజ్ కూడా నేతిని సప్లై చేశారు. హెరిటేజ్ లో కూడా కల్తీ నెయ్యిని అమ్మకాలు చేశారా అన్నట్టు నిన్న జరిగిన మండలిలో మాట్లాడటం వైసీపీ ప్రతినిధులు. దీని మీద అవిచిత ఎక్కడ ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు, చీజ్ ప్యాకెట్లు పట్టుకొని నెయ్యి ప్యాకెట్లు అని చెప్పడం చాలా తప్పుదారు. దానికి సంబంధించి ఇప్పటికే హెరిటేజ్ కూడా లీగల్ గా చర్యలు తీసుకోవడానికి నోటీసులు కూడా ఎవరైతే మాట్లాడారో ఆ సందర్భంగా హెరిటేజ్ ని ఉద్దేశించే వారిపై లీగల్ గా చర్యలు తీసుకునే పనిలో హెరిటేజ్ ఉందని స్పష్టంగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు వైసీపీ ఎక్కడా కూడా మనలో వెనకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడి ఖచ్చితంగా నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ ప్రమేయం లేదు, గత ప్రభుత్వంలో నాణ్యమైన నెయ్యితోనే లడ్డులు చేశామని చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో టిటిడి చైర్మన్ గా వ్యవహరించిన సుబ్బారెడ్డి గతంలోనే స్పష్టంగా కొంత కల్తీ అయితే జరిగిందని కొన్ని సందర్భాల్లో చెప్పిన మాటలను ఆధారంగా చేసుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం నివేదిక ప్రభుత్వం ఏదైతే నివేదిక ఇచ్చిందో సిట్ నివేదికలో కూడా ఖచ్చితంగా కల్తీ వ్యవహారం ఉందనేసి కూటమి ప్రభుత్వం. అయితే ఏదేమైనప్పుడు ఇక్కడ ఒక నేతి విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గత ప్రభుత్వం చేసిన తప్పిదం అయినప్పటికీ కూడా అదే ఒకే అంశాన్ని కూటమి ప్రభుత్వం కూడా మండలిలో అదేవిధంగా సభలో కూడా కొనసాగించుకుంటూ పోతే మిగతా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర దిశ ఏదైతే 2026-27 సంబంధించి బడ్జెట్ వ్యవహారాల్లో పై చర్చలు జరగాలి, ఏదైతే సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఉండాలనుకునే అంశం అయితే మటుకి పక్కదోవ పట్టే పరిస్థితి కనబడుతుంది. ఏమో వర్ష. రైట్ శివరాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.